మనం యూజ్ చేస్తున్న బ్యాంకు దివాలా తీస్తే మనం బ్యాంక్లో డిపాజిట్ చేసిన మనీ పరిస్థితి ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కంట్రీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే అందులో బ్యాంక్స్ అనేవి మెయిన్ రోల్ను ప్లే చేస్తాయి. బ్యాంక్రప్ట్ అయితే ఆ ఇంపాక్ట్ మొత్తం ఎకనామీ పైన పడుతుంది. ప్రజలు ఎవరు కూడా బ్యాంకుని నమ్మి బ్యాంక్స్లో డిపాజిట్ చేయరు. ఇలా జరగకుండా ఉండేందుకు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో డిపాజిట్ చేసే ప్రతి అకౌంట్ హోల్డర్ నష్టపోకుండా 1980లో ఒక సబ్సిడరీని తీసుకువచ్చింది. DICGC డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. దీని ద్వారా ప్రతి బ్యాంక్ డిపాజిటర్ తన డిపాజిట్ పైన 5 lakhs వరకు క్రెడిట్ గ్యారంటీని కలిగి ఉంటారు. ఎగ్జాంపుల్, మీ దగ్గర 20 lakhs ఉంటే ఒకే బ్యాంక్ అకౌంట్లో మొత్తం డిపాజిట్ చేయకుండా 4 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఒక్కో అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన FD పైన 1 yearలో 40,000 కన్నా ఇంట్రెస్ట్ వస్తే ట్యాక్స్ పే చేయాలి. 40,000 కన్నా ఇంట్రెస్ట్ వచ్చినా ట్యాక్స్ పే చేయకూడదంటే ఏ మంత్లో డిపాజిట్ చేయాలో చెప్తాను, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.